శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు. విషయము కనీస పరిష్కారం. ప్రస్తుత సాంఘిక వ్యవస్థ పూర్తిగా మారుతుందా లేదా అనేది కాదు, అది మార్చగలిగిందా కాదా అని కూడా కాదు. వేదాల రక్షణమే తమ జీవనంగా కలిగిన ఒక పెద్ద సముదాయం నిత్యం నిలిచి ఉండేలా చూడాలి. బ్రాహ్మణ జాతి నిలవాలి అనే ఉద్దేశంతో నేను ఇట్లా అనటం లేదు. తన స్వార్థపు లక్ష్యాల కోసం మాత్రమే జీవించే జాతి లేకపోయినా పర్వాలేదు, అది ప్రపంచ శ్రేయస్సు కోసం నిలవాలి. వేద శబ్దాలు సర్వజనహితం కోసం మాత్రమే లోకంలో వినిపించాయి. వేద శబ్దాలు నిలిస్తేనే లోకమంతా సంతోషంగా ఉంటుంది. అందుకే భవిష్యత్తులో అయినా వేదం తెలియని వాడైన బ్రాహ్మణుడు ఉండకూడదు అని అంటున్నాను. ఈ దోషాలన్నిటికీ పరిష్కారం ఒకే ఒక్కటి: బ్రాహ్మణులు వేద మార్గంలోకి తిరిగి రావటం. నేను చాలా చిన్న విన్నపం చేస్తున్నాను. ఇప్పటి తరం బ్రాహ్మణులకు ఈ త్యాగశీలత, ధైర్యం, ఉత్సాహం లేకపోయినా పర్వాలేదు. కనీసం మీరు వేదాధ్యయనం చేయలేకపోయినా మీ పిల్లలకైనా వేదాలు నేర్పించండి. వచ్చే తరంలో వేదం తెలియని బ్రాహ్మణుడు అంటూ మిగలకూడదు. ఈ ఉద్దేశమై పాటుపడాలి. లౌకిక జీవితాలతో ఇంత చెడు అనుభవం జరిగిన తర్వాత కూడా అయ్యో అంటే కుదరదు. మా పిల్లలను అట్టి సనాతనపు చాదస్తపు జీవితంలోకి ఎట్లా తోయాలి ప్రశ్న అని అనుకుంటే, మీకు ఏది సంతోషకరంగా అనిపిస్తుందో ఆ విధానాన్ని మీ పిల్లలు అనుసరించాలి అని మీరు అనుకుంటే, నేను ఇంకొక మెట్టు కిందికి దిగుతాను. వేదరక్షణమే జీవనంగా కాక మీ పిల్లలకు ఆధునిక విద్య నేర్పి ఉద్యోగాలకు పంపాలనుకున్నా పర్వాలేదు. వారు ఆధునిక విద్యార్థన చేస్తున్నప్పటికీ 8 ఏళ్లలోపై ఉపనయనం చేసి తరువాత 10 ఏళ్ల పాటు రోజుకు 1 గంట వేదాధ్యయనం చేసేట్లు ఏర్పాటు చేయండి. కనీసం ఇదైనా చేయండి. బ్రాహ్మణ కుటుంబంలో ప్రతి పిల్లవాడికి ఏర్పాటు చేయండి. ప్రస్తుతానికి వేదం నేర్పే శిక్షకులు, వేద పండితులు పిల్లలకు ఇళ్లకు వచ్చి నేర్పే అంత అవకాశం ఉండదు. అది నేటి దుస్థితి. అందుకనే ఇంకా ఇతర ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని కూడా ప్రతి ఊరిలో, నగరంలో, ఆయా ప్రాంతాలకు కేంద్ర స్థానంలో నలుగురికి అనువైన చోట వేద పాఠశాలను ప్రారంభించండి. ఇది సహకారం మీద చేస్తారు కనుక పేదల పిల్లలకు వేదాధ్యయనం చేయగలిగే అవకాశం లేని వారికి కూడా అవకాశం దొరుకుతుంది. కొద్దిగా నేర్చుకుంటూ ఒక 10 ఏళ్ల కాలంలో మంత్రభాగాలనే కాక ప్రయోగాలు కూడా నేర్చుకొని వారికి వారే ఉపాకర్మ వంటి వైదిక విధులను చేసుకోగలుగుతారు. ప్రయోగం గురించి విడిగా ఎందుకు చెబుతున్నానంటే, వేద విధులను వారికి వారే చేయగలిగితేనే భవిష్యత్తులో పౌరోహిత్యం అనేది వృద్ధిగా చేసే వేరే శాఖ అంటూ లేకపోయినా ఇబ్బంది ఉండదు. ఈ ఏర్పాటు అవసరమైంది. ఎందుకంటే మా పిల్లలను పౌరోహిత్యం వృత్తికి ఒక్కదానికే ఎట్లా వదిలేయగలము ప్రశ్న అని అడిగే స్థితికి మనం వచ్చేస్తాము. ప్రజలందరూ నిండు మనసుతో ముందుకు వచ్చి వేద శబ్దాలను శాశ్వతంగా లోకంలో నిలిచిపోయే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది కేవలం బ్రాహ్మణ జాతి కోసమనే కాదు, మొత్తం సమాజానికి మంచిది. అంతేకాదు, ఇది భారతదేశంలో అన్ని జాతులకు శ్రేయస్సుల కోసం మాత్రమే కాదు, మొత్తం విశ్వంలోని ప్రాణులందరి శ్రేయస్సు కోసం మీరు నిర్వర్తించాల్సిన కర్తవ్యం. ఇది ఒక దైవకార్యం కూడా. ఈ పని ప్రస్తుతరం తమ కర్తవ్యంగా మాత్రమే కాదు, భవిష్యత్ తరం వారి పట్ల పాపాన్ని చేయకుండా ఉండడానికి కూడా నిర్వర్తించాలి. కొందరు ఇప్పుడే వేదాలంటే ఎవరు లెక్క చేయట్లేదు, ఇక భవిష్యత్తులో ఎవరికి పడతాయని ప్రశ్న. వీటి కోసం ఇంతింత ప్రయాసాలను చేస్తే ఎవరికి మంచి అని అనిపించవచ్చు. నేను అట్లా అనుకోను. ఒక చక్రం తిరిగినప్పుడు పైన ఉన్నది కిందకు, కింద ఉన్నది పైకి రావాల్సిందే. ఇప్పుడు అత్యాధునిక నవనాగరికత చేసే పిశాచ నృత్యం పైకి ఉన్నది, అది కిందికి రావాల్సిందే. కాలక్రమేణా మనం దాన్ని పూర్తిగా అనుభవంతో తెలుసుకున్నాక ఇందులో ఏ తృప్తి లేదని, మనకై మనం తిప్పలు కొని తెచ్చుకున్నామని అర్థమవుతుంది. ఒక్క అమెరికా ఉదాహరణ చాలు. జనులు తాము సంతోషంగా లేమని
ఒక శూన్యభావాన్ని అనుభవిస్తున్న దశకి చేరామని భావిస్తున్నారు. ఆధునిక కాలక్షేప ఉపకరణాలు కలిగిస్తున్న శాంతిలేమి నుండి తమను తాము బయటకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని మర్చిపోయి జీవించడానికి యత్నిస్తున్నారు. వారిలో తెలివిగల వారు వేదాంతాన్ని, భజనలను, యోగ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇతరులు ఇంద్రియ సుఖాలు మర్చిపోయినంతసేపు బాగుంటుందని మాదక ద్రవ్యాలను తీసుకుని బలవంతపు నిధిలోకి పోతున్నారు. ఇదే పరిస్థితి మన దేశంలో కూడా రావచ్చు. లౌకికమైన సంతోషాన్ని ఇచ్చే మార్గాలలో అనుభవించవలసిందేదో ఇంకా ఉన్నదని అనిపించినంత కాలం మనుషులు దాని వెనుక పరిగెత్తుతారు. అది అనుభవించిన తర్వాత ఇదంతా క్షణభంగురమైనది, శాశ్వతంగా నిలుపుకోలేనిది అని బాగా అర్థమవుతుంది. ఈ అవగాహన కలిగాక జనులు శాశ్వతానందాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక వైపు మరలుతారు. ప్రాచీన ఛాందస పద్ధతి సమాజానికి శాంతి ఇచ్చింది. దాన్ని మళ్ళీ చేపట్టాలని రాబోయే తరాల వారు అనుకుంటే వారి వేదాధ్యయనానికి అవకాశం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మన ప్రస్తుత వారము ఈ శృంఖలను మధ్యలోనూ తెంచివేస్తే అది ద్రోహం కాదా? ప్రశ్న. అయితే మాత్రం మునిగిపోయింది ఏముంది? ప్రశ్న. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా? ప్రశ్న. వేదమంత్రాలు, యజ్ఞాల గురించి పరిశోధన చేసి మనవారు, విదేశీయులు ఇద్దరు పుస్తకాల భాండాగారాలని వ్రాసి వాటిని ముద్రించేశారు. భవిష్యత్ తరాల వారు వాటి నుంచి నేర్చుకుంటారులేండి అని అనవచ్చు. దీనికి సమాధానం చెప్పవలసి ఉంది. ఇది కాక ఇక్కడ ఒక అతి ప్రాథమిక ప్రశ్న ఉన్నది. ఇప్పటిదాకా నేను దానికి సమాధానం చెప్పలేదు. అది కూడా చెప్పవలసి ఉంది. వేద శబ్దాలు లోకాన్ని రక్షిస్తాయనే వాక్యానికి అర్థం ఏమిటి? ప్రశ్న. మంత్రాలంటే కొన్ని ధ్వనులు, అవన్నీ కొన్ని పదాల రూపంలో ఉన్నాయి. ఆ పదాలు అర్థాలను కలిగి ఉండి తీరాలి. వాటి అర్థాలు గొప్ప భావాలను ప్రతిబింబిస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ అర్థాలు వాటిని చదివించినందువల్ల తెలిసిపోతాయి. ఒక సముదాయపు జనులు విడిగా వేదాలను జీవితాంతం అట్లా వల్లిస్తూనే ఉండవలసిన అవసరం ఏమిటి? ప్రశ్న. వేదాలు ఉన్నది వల్లివేయటానికి మాత్రమే అంటే అది దేనికి? ప్రశ్న. వేదాలు వాటి అర్థాలను పోగొట్టుకోరాదు. అంటే పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నదాన్ని రక్షించుకోవడానికి వంశపారంపర్యంగా వచ్చిన జాతి అక్కర్లేదు. ప్రతి వారు ఆ పుస్తకాలను చదివి ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. కానీ వేదాల అర్థాన్ని చెప్పకుండా వేద శబ్దాలను వల్లించే ఆ పద్ధతిలో మార్పు ఉండకూడదని, ఈ మౌఖిక సాంప్రదాయాన్ని రక్షించే ఒక జాతి విడిగా ఉండాలి అని ఎందుకు అంటారు? ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉన్నది. వ్యాఖ్యాత మీ ప్రియనేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర.